నకలు కొట్టే పార్టీ ఉన్నదని ఎనివో కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటే చెప్తున్నామండి. మంత్రివర్గ కూర్పు అనేది వాళ్ళ అంతర్గతం. కానీ నేనేమంటున్నా అంటే మా లాంటి నిజామాబాద్ జిల్లా వెనుకబడ్డ జిల్లా అంటే ముఖ్యంగా అంటే వాళ్ళు ఎవరైనా చేసుకొని పాపం అనకూడదు అంటే నేను వేరే పార్టీ ఉండి అనకూడదు కానీ 75 ఏళ్ళ వృద్ధుని బాధ పెడితే ఏమవుతుందండి సుదర్శన్ రెడ్డిని? ఎవరున్నా లేకున్నా 11 సంవత్సరాలు కొట్లాడండి పాపం. 300 కింద వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిండ్రు. ఇది రాజకీయ బేరసారాలు కాదండి రాహుల్ గాంధీ. అంటే ఎవరు డబ్బులు ఎక్కువిస్తే ఎవరెక్క సంచులు తీసుకపోతే వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తావా? పార్టీని నమ్ముకొని అట్లా కాదమ్మా, పార్టీని నమ్ముకొని 2014 అధికారమైంది కాంగ్రెస్. 2023 వరకు ఆ పెద్ద ఆయన ఒక్కడే అందరూ టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతే ఆ వయసులో కూడా పార్టీని భుజాన మోసాడు. ఇదా వీళ్ళు పార్టీని మోసే వాళ్ళకి వీళ్ళు సంచులు మోసే వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తారు. అది ఎప్పుడో అలా కాదండి. నేను ఒకటే అమ్మా, మీరు గమనించాల్సింది ఏంటంటే 3 నెలల కింద 3 మంత్రి పదవులు ఇస్తావా? వాళ్ళ అంతర్గత విషయమే కావచ్చు, కానీ మొత్తాన్ని మా జిల్లా అన్యాయమైంది కాబట్టి నా బాధ. నేను అది మీరు ఎవరికి ఇచ్చుకుంటారా, మీ ఇష్టం, ఎస్సీకి ఇచ్చుకుంటారా, బీసీకి ఇచ్చుకుంటారా, ఇచ్చుకుంటారా, అది వేరే విషయం. అది ఏది ఇచ్చినా మమ్మల్ని కాపీ కొట్టించారు. ఒకే సంతోషం. ఈ రోజున రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి జ్ఞానోదయం అయింది. నరేంద్ర మోడీ గారి అడుగు జాడల్లా నడవాలని, దానికి మేము వేరే హ్యాపీ. ఫ్రాంక్ గా చెప్పాలి క్వశ్చన్ చెప్తాను. నేను అన్ని ఫ్రాంక్ గానే చెప్తాను. ఒక రెడ్డిగా చెప్పండి. చెప్తాను. రెడ్లు అయితే చాలా సోషల్ మీడియాలో దాంట్లో బాగా ఈ మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి పార్టీ, మన ఎమ్మెల్సీలో ఇవ్వలేదు, ఇక్కడ మన మంత్రివర్గంలో ఇవ్వలేదు అని బాగా చర్చ జరుగుతుంది. ఏంది అంటే జరుగుతున్న ఇన్నర్ చర్చ ఏంది? మీరు కూడా రెడ్డి కాబట్టి అడుగుతున్నా. నేనైతే ఒకటే కోరుకుంటున్నా అండి, ఇంకా 30 ఏళ్ల దాకా రెడ్డి ముఖ్యమంత్రి కావద్దని కోరుకుంటున్నా. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే బాగా చాలా మంది అయినా రెడ్డిలం. ఇంకా చాలు, కొన్ని 30 ఏళ్ళ గ్యాప్ ఇచ్చేస్తే వాళ్ళు చేసుకుంటారు బీసీలెస్లు. నేను ఆల్రెడీ నాకు బీఫామ్ ఇచ్చిన రోజే అక్కడ అంబేద్కర్ గారి మీద నేను స్పీచ్ ఇచ్చేసాను. ఒక పైడి రాకేష్ రెడ్డి అని నేను బీసీ ముఖ్యమంత్రి కింద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. చాలా నీకెందుకు ఒక 20 ఏళ్ళకి ఇచ్చేద్దాం, కొంపలు ముడి పెడితే ఏమున్నది? ఏమైతుంది? ఇప్పుడు మాకు ప్రధానమంత్రి గారికి 11 సంవత్సరాలు ఇవ్వలేదట బీసీ బిడ్డకు. అట్లనే బీసీ బిడ్డకి ఇద్దాం, ఎస్సీ బిడ్డకి ఇద్దాము. నేను బహిరంగంగా చెప్తున్నా. అంటే ఇది నా వ్యక్తిగతం, మళ్ళీ మీరేదో పార్టీ కంటగట్టి దాని కంటగట్టి వ్యక్తిగతంగా చెప్తున్నాను. ఇంకా 20 నుంచి 30 సంవత్సరాల వరకు మా రెడ్డిలకు ఇవ్వకండి, ఎల్మ దొరలకు ఇవ్వకండి, కమ్మ చౌదరులకు ఇవ్వకండి. కమ్మ చౌదరులు, ఎల్మ దొరలు, రెడ్డిలు మస్తు అనుభవించారు. సాలు పదవులు మేమేదనుంటే ఈ బీసీల కింద ఎస్సీల కింద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఓకే, మీ వ్యక్తిగతం చెప్పారు. బట్ జరుగుతున్న చర్చ ఏంది? చర్చలు అనేది ఒకటి. ఊర్లలో ఉన్న రెడ్లంతా కూర్చొని తిడుతున్నారట కదా, ఏంది కాంగ్రెస్ 42% ఇదేంది? ఒకటండి, మారుతున్న సమాజంతో మారుతున్న కాలంతో మనుషులు మారాలి. భరత్ చైతన్యపరచాలి. మనం కూడా రెడ్డిలను చైతన్యపరచాలి, వెల్మదొరలను చైతన్యపరచాలి. మనం ఇది వాళ్ళు ఏదైతే కోల్పోయిన దాన్ని తిరిగి పొందడంలో తప్పు లేదు. అది మేమైతే భారతీయ జనతా పార్టీ కూడా సముచితంగా ఉంది, సానుకూలంగా ఉంది. 99% నాకు తెలిసి కూడా వచ్చే మా బీజేపీ ప్రభుత్వంలో బీసీ బిడ్డనే ముఖ్యమంత్రి ఉంటాడు. మళ్ళా మొన్న హామీ ఇచ్చినట్టే మళ్ళీ కూడా ఇస్తారు. 99%. ఇప్పుడు అధ్యక్షుడు బీసీ అవుతారా? ఫస్ట్ పార్టీ అధ్యక్షుడు. యుద్ధాలు ఎవరైనా చేయొచ్చండి. రాజాసనం మీద, సింహాసనం మీద బీసీ బిడ్డను కూర్చొని పెడతాం. యుద్ధం ఏమైతుంది? ఎవరు చేస్తే ఏమైతుంది? గెలిచిన తర్వాత బీసీ బిడ్డను పెడతాం. రాకేష్ రెడ్డి అడుగుతున్నట్టు కదా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్. అందుకనే నేను ఆల్రెడీ పార్టీ అధ్యక్షుడు పదవి బీసీలను కమిట్ అవ్వాలి. నేను చాలా ఖండించాను. నన్ను అడిగింది నిజం, పార్టీ అడిగింది నిజం. ఇప్పుడు కాదు, 8 నెలల కింద అడిగారు ఏమైనా చేస్తారా రాహుల్జీ రెడ్డి జాబ్ కుర్చీ రాయాయికా. నేనన్నాను, నేను కొత్తగా రాజకీయాలకు వచ్చాను, కొత్తగా ఎమ్మెల్యే అయిన కొత్తగా నేను ఇంకా రాజకీయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను. తెలంగాణ వ్యాప్తంగా తిరిగి ప్రజల సమస్యలు కావచ్చు, ఏదైతే రూరల్ తెలంగాణ మీద నాకు బాగా ఒక రకమైన ఆలోచన ఉంది. అర్బన్ తెలంగాణ, బతకనేర్చిన తెలంగాణ, తడబడుతున్న తెలంగాణ ఔటర్ రింగ్ రోడ్ బయట ఉంది, బతకనేర్చిన తెలంగాణ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంది. కాబట్టి నాకు ఒక అవగాహన ఉంది, ఒక ఆలోచన ఉంది సమాజం మీద. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా తిరిగి నా జాతిని చైతన్యపరిచి పేద ప్రజల పట్ల ప్రతిపక్ష పాత్ర పోషించి రాజకీయాల్లో ముందుకోవాలని తప్ప ఇట్లాంటి పదవుల మీద మాత్రం ఆశ లేదు. సో